పాలిటెక్నిక్ కోచింగ్తో మీకు ఎందుకు తీసుకుంటున్నారు, దేనికోసం అని ఏమైనా చెప్తారా? ఒక్కరు చెప్పండి. పాలిటెక్నిక్ తీసుకుంటే ఏమవుతుంది, ఏం చేస్తారు? పాలిటెక్నిక్ చదువుతూ 3 ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తుంది, పాస్ అయిపోతారు, సీట్ వస్తుంది, చదువుతారు. ఆ పాలిటెక్నిక్ ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి ఏమన్నా గుర్తా? ఏమున్నాయి పాలిటెక్నిక్లో? ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి? లేకుంటే పర్వాలేదు, ఎవరైనా అబ్బాయిలు కానీ మీకు టైం మనకు వెళ్ళిపోదాం, ఎందుకంటే జస్ట్ మీతో మరీ ఇది ఉంటే కాదు కానీ అనుకోగలరు. ఎవరైనా చెప్పగలుగుతారు అబ్బాయిలు పాలిటెక్నిక్లో ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయనేది? ఒకటి, పాలిటెక్నిక్ లోపల సివిల్ అనే ఒక కోర్సు ఉంటుంది. సివిల్ ఇంజనీర్ అంటారు. అలాగే మెకానికల్ ఇంజనీర్ అంటారు. కంప్యూటర్, టెక్స్టైల్, మైనింగ్, ఇట్లా అనేక రకాల కోర్సులు ఉన్నాయి. దాదాపు 20 పైన అనేక రకమైన ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి పాలిటెక్నిక్లో. నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, డిసిసిపి అని, కామర్స్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉంటాయి, ఫార్మసీ కోర్సు కూడా ఉంటుంది పాలిటెక్నిక్లో. సో ఈ రకంగా పాలిసీ ఎగ్జామ్ ద్వారా మీకు పాలిటెక్నిక్లో సీట్ వస్తుంది. పాలిటెక్నిక్ ద్వారా ఇంకా వేరే వాటికి కూడా అదే దాంట్లో ఇంకా వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి పాలిసెట్తో. అగ్రికల్చర్ డిప్లొమా కానీ, వెటనరీ డిప్లొమా కానీ, అవి కూడా సీటు పొందవచ్చు, కానీ అవి పొందవచ్చు. సో ఇప్పుడు మనం పాలిటెక్నిక్ వచ్చే వరకల్లా ఈ పాలిసెట్ ద్వారా మీరు పాలిటెక్నిక్లో సీటు సంపాదిస్తారు. ఎన్ని ఏళ్ళు చదవాల్సి ఉంటుంది పాలిటెక్నిక్ డిప్లొమా అంటే? 3 ఏళ్ళు చదవాల్సి ఉంటుంది. 3 ఏళ్ళు చదివితే మీకు డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లా వస్తుంది. దాంతో ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అనేకంగా ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రత్యేకంగా రైల్వేలో కానీ ఇంకా చాలా చోట్ల కూడా డిప్లొమా ఇంజనీర్స్ కావాలని పడుతుంది. బీటెక్ వాళ్ళు అవసరం లేదు. అప్పుడు మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. డిప్లొమా కాబట్టి డిప్లొమాతో మీకు ఈ రైల్వేస్లో కానీ చాలా డిపార్ట్మెంట్, డిఫెన్సు, ఇస్రో, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు అన్నిట్లో కూడా మనకు ఈ పాలిటెక్నిక్ డిప్లొమా విలువ ఉన్నది. అంత విలువైన కోర్సు 3 ఏళ్ళ లోపల మీకు అన్ని రకాలు చెప్తారు. అందులో ఏ కోర్సు తీసుకుంటుంది? సివిల్ అయితే సివిల్, మీకు ఏమి ఇష్టం నేను చెప్పాను. 20 కోర్సులో మీరు ఏదో ఇష్టం ఉంటే అది తీసుకోండి. ఒకవేళ ఉద్యోగం రాలేదనుకుందాం, లేదా ఉద్యోగం వచ్చి చేసి ఇష్టం లేదనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే ఈసెట్ ఎఫ్డిహెచ్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈసెట్ ఎఫ్డిహెచ్ దాని పేరు. ఆ ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్ బీటెక్ అంటే బీఈ లోపల, బీటెక్ లోపల సెకండ్ ఇయర్లో మీరు అడ్మిషన్ పొందవచ్చు. మీరు సివిల్ చేశారు, ఆ ఎగ్జామ్ రాశారు, పాస్ అయినాక అప్పుడు మీకు సీట్ వస్తుంది. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా కానీ మీరు బీటెక్ సెకండ్ ఇయర్లో చేరవచ్చు. అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. బీటెక్ ఎన్నేళ్ళ కోర్సు? 4 years కోర్సు. సో డైరెక్ట్ సెకండ్ ఇయర్లో పోతాగా 3 ఏళ్ళకే మనకు అయిపోతుంది. అంటే ఈ పాలిటెక్నిక్తో 3 ఏళ్ళ పాలిటెక్నిక్తో 3 ఏళ్ళ పాలిటెక్నిక్ 10th తర్వాత 3 ఏళ్ళ పాలిటెక్నిక్, దాంతో డిప్లొమా అయిపోతుంది. తర్వాత మళ్ళీ 3 ఏళ్ళకు మనకు డిగ్రీ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది. 6 ఏళ్లలో అన్నీ మనకేమైతే 2 సర్టిఫికేట్లు వస్తాయి మీ చేతికి. గుర్తుపెట్టుకో, 2 సర్టిఫికేట్లు. ఏంది? ఒకటి డిప్లొమా సర్టిఫికేటు, రెండవ బీటెక్ సర్టిఫికేటు. డిప్లొమాతో ఉద్యోగం పొందవచ్చు, లేదా బీటెక్తో కూడా పొందవచ్చు. మళ్ళీ బీటెక్ అయిందనుకోండి, మళ్ళీ ఎంటెక్ చేసుకోవచ్చు. ఎంటెక్ ఇలా దాకా మళ్ళీ వెళ్ళిపోతాం. సో అది పాలిటెక్నిక్ యొక్క ఉపయోగం ఏంటంటే అంత ఉపయోగమైన కోర్సు. అట్లా కాదు, మేము ఐఐటి అని పేరినారుగా మీరు, ఐఐటి, ఎన్ఐటి వాటికి పోల్చుకుంటే మాత్రం ఈ పాలిటెక్నిక్ చేయొద్దు. ఐఐటి, ఎన్ఐటికి అంటే ఇంటర్మీడియట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి మంచి ర్యాంక్ ఉంది, ఎగ్జామ్ రాస్తే ఐఐటి జీ అంటాం కదా, జీ మెయిన్స్, జీ అడ్వాన్స్. జీ మెయిన్ ఎగ్జామ్ ద్వారా మనకు ఏమైతే అంటే ఎన్ఐటీలో సీట్ వస్తుంది. దానిలో కొంతమంది సెలెక్ట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అంటాము. దాని ద్వారా మళ్ళీ ఐఐటీలో సీట్ వస్తుంది. అది 4 ఏళ్ళ కోర్సు. సో ఇక్కడ అంటే ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు ప్లస్ ఇది మనకు బీటెక్ 6 ఏళ్ళు, ఇది 6 ఏళ్ళే, సమయం అంతే పడుతుంది. సో మీరు పాలిటెక్నిక్ చేయండి, మంచిగా ఉంటుంది, చాలా మంచి కోర్సు. మీకు చెప్పేది ఏంటంటే ఒకవేళ ఎన్ఐటి కానీ ఐఐటి కానీ చేసేది ఉంటే పాలిటెక్నిక్లో జాయిన్ కావద్దు. పాలిటెక్నిక్ జాయిన్ అయితే మీరు ఏదైనా కోర్సు చేసుకోవచ్చు, ఏది సివిల్, మెకానికల్ ఏమైనా చేసుకోవచ్చు. సో మీరు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేశారు, 3 ఏళ్ళ తర్వాత మీకు నచ్చలేదు, పాస్ ఎంత నచ్చలేదు, మీకు అనిపిస్తుంది, మీకు మేము కంప్యూటర్ పోతే బాగుంటుంది, ఇంకా దానికి పోతాం. అప్పుడు కూడా డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ పోవాల్సి ఉంటుంది. అప్పుడు సెకండ్ ఇయర్ కాదు, మళ్ళీ ఫస్ట్ ఇయర్ పోతే ఏమైందంటే 4 ఏళ్ళ కోర్సు లోపల మనకు అట్లా కూడా సీట్ వస్తుంది. మీరు బ్రాంచ్ చేంజ్ చేస్తే ఉంటే 3 ఏళ్ళు అయిపోతుంది, చేంజ్ చేస్తే 4 ఏళ్ళు, చేంజ్ అయిపోతే 3 ఏళ్ళు. సో ఈ రకంగా పాలిటెక్నిక్ అనేది చాలా మంచి కోర్సు.
తొందరగా ఉద్యోగం దొరుకుతుంది, తక్కువ వయసు లోపల. 10th ఇప్పుడు 3 ఏళ్ళు, 10th అంటే 15 ఏళ్ళు ఉంటాయా 16 ఏళ్ళు ఉంటాయా, 15 16 అటు 3 19 ఏళ్ళకే మీకు ఉద్యోగం దొరికే అర్హత లభిస్తుంది. చూడండి, 19 20 ఏళ్ళకే మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అది అడ్వాంటేజ్ పాలిటెక్నిక్. ఇది తర్వాత మనకు చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంకా డిగ్రీ చేసుకోవచ్చు, అయిపోయింది పాలిటెక్నిక్ గురించి. ఇది అనేకమైన కోర్సులు ఉన్నాయి, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆదిలాబాద్లో పాలిటెక్నిక్ ఉంది, నిజామాబాద్లో ఉంది, అన్ని చోట్ల పాలిటెక్నిక్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ చాలా ఉన్నాయి, ప్రైవేట్గా అవసరం లేదు. ఇది పాలిటెక్నిక్ గురించి. దీనిలో డౌట్ అడుగుతున్నా మీరు? పాలిటెక్నిక్ గురించి ఏమైనా డౌట్ ఉందా మీకు? అడుగుతాడు కండి పాలిటెక్నిక్ గురించి డౌట్. అర్థమైంది కదా? అర్థమైంది కదా? ఎగ్జామ్ రాసిన తర్వాత 3 ఏళ్ళ కోర్సు ఉంటుంది, అన్ని డ్రాయింగ్ అని నేర్పుతారు.